గ్రేట్. ఐఏఎస్ అనేది అయితే మనం అనుకుంటాం అవ్వాలని, లేదంటే మన ఇంట్లో ఎవరన్నా అవ్వాలనేది పుష్ చేస్తారు. 2 జరుగుతాయి. అండ్ రెండోది మనం అనుకున్న మన ఇంట్లో వాళ్ళ సపోర్ట్ అనేది కావాలి. అన్లెస్ అంటిల్ ఏదో పెద్ద హార్డ్‌షిప్ కాకపోతే ఇంట్లో అంటే పెద్ద ఒక కుదిబండ లాంటి పరిస్థితులు కాకపోతే మిగతాదంతా కూడా ఇంట్లో వాళ్ళ సపోర్ట్ అయితే మస్ట్ అండ్ షుడ్‌గా ఉండాలి మనకి. సో మీ ఇంట్లో అంటే మీ ఫాదర్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? అండ్ మీ ఇంట్లో ఉన్నటువంటి సపోర్ట్ ఎలా ఉంది మీకు? అండ్ మీరు ఈ మీరే చెప్పారా? లేదా మీ ఇంట్లో వాళ్ళు మీకు చెప్పారా? ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నారు అన్నది. సార్ మా ఇంట్లో నాకు ఎప్పుడు ఆ ఫ్రీడమ్ ఉండింది సార్. అంటే ఐ హ్యావ్ డన్ మై ఇంజనీరింగ్ ఫ్రమ్ ఐఐటి బాంబే. సో అండ్ ఐ డిడ్ వెరీ వెల్ ఇన్ మై అకాడమిక్స్. సో ఇంట్లో వాళ్ళకి లైఫ్లో సెటిల్ అవుతాడా కాడా, జాబ్ వస్తుందా రాదు, ఈ టెన్షన్ అనేది ఎప్పుడు లేదనమాట. సో ఐ ఆల్వేస్ హ్యాడ్ దట్ ఫ్రీడమ్ టు చూస్ మై కెరియర్. బట్ లాస్ట్ ఇయర్ ఆఫ్ మై కాలేజ్లో ఐ థాట్ అరే పబ్లిక్ ఫీల్డ్లోకి వెళ్ళాలి, ఐ వాంట్ టు వర్క్ విత్ పీపుల్ అని. అట్ ద సేమ్ టైం మా మదర్ కూడా చెప్పారనమాట, అరే ఐ షేర్ దిస్ థాట్ విత్ మై మామ్. మా మదర్ కూడా మీ ఫాదర్ ట్రై చేశారు అప్పట్లో, బట్ అప్పుడు హీఈస్ ఆల్సో వర్కింగ్ యాజ్ ట్రైన్ మేనేజర్ సేమ్ సికింద్రాబాద్ డివిజన్లోనే. సో హీ హ్యాడ్ ఎయిమ్ టు క్లియర్ సివిల్స్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్. సో దట్ వాజ్ ఆల్సో ఏ వెరీ బిగ్ మోటివేషనల్ ఫ్యాక్టర్. ఓకే మనకు ఉంది ఇంట్రెస్ట్ అండ్ ఫాదర్ కూడా అప్పట్లో ఉండింది. సో మై ఫ్యామిలీ సపోర్టెడ్ మీ టు ది లార్జెస్ట్ ఎక్స్టెంట్ పాసిబుల్. 2018 నుంచి ఆల్మోస్ట్ 2022, ఐ మీన్ టు ది ఇయర్ వేర్ ఐ ఫస్ట్ క్లియర్ ది ఎగ్జామ్. అన్నిసార్లు అంటే హ్యావింగ్ ఏ వెరీ గుడ్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ బట్ యూఆర్ స్టిల్ అన్ఎంప్లాయిడ్ సిట్టింగ్ ఎట్ హోమ్ రోమింగ్ అరౌండ్ లైబ్రరీస్. సో అదే ఎంత కాదన్నా కానీ ఆ ప్రెషర్ తట్టుకోవడం అనేది ఇట్స్ అ వెరీ వెరీ డిఫికల్ట్ థింగ్ సార్ ఫర్ అ ఫ్యామిలీ. సో ఆ ప్రెషర్ని ఎప్పుడు నా దగ్గర రానికుండా అట్లీస్ట్ ఫ్రమ్ ఫ్యామిలీ సైడ్ నుంచి దే గార్డెడ్ మీ వెరీ వెల్ అండ్ దే సపోర్టెడ్ మీ టు ది ఫార్దెస్ట్ ఎక్స్టెంట్ పాసిబుల్. సో మీ సిట్టింగ్ స్టైల్ కానీ, మీరు మాట్లాడే విధానం కానీ, మీరు ఇచ్చే ఆన్సర్స్ కానీ చూస్తుంటే అండ్ మీరు చెప్పిన ఆన్సర్స్లో కొన్నింటిని నేను మ్యాచ్ చేసుకుంటే మహర్షి సినిమా నాకు గుర్తొస్తుంది. సో అంతే చిల్డ్గా మీరు లైఫ్ని లీడ్ చేశారనే నేను అనుకుంటున్నాను. అంటే ఎక్కువ బుక్ రీడింగ్ కూడా ఇంట్రెస్ట్ లేదన్నారు మహేష్ బాబు లాగానే ఆ సినిమాలో. సో ఎందుకు మహర్షి లాగా అవ్వకుండా అంటే ఐఐటి అటు సైడ్ అంటే ఐటీ సెక్టార్లోకి వెళ్ళి ఒక గూగుల్ సిఇఓ అటువైపు కాకుండా అలా ఇండస్ట్రియల్ సెక్టార్ వైపు లేదా ఐటీ సెక్టార్ వైపు కాకుండా ఇటువైపు వచ్చి పబ్లిక్ సెక్టార్కి సర్వీస్ సెక్టార్లో నేను ప్రజలకి సేవ చేయాలని ఎందుకు అనిపించింది? సార్ పర్సనల్గా హ్యాపీనెస్ వస్తుంది సార్. ఎందుకు ఐ మీన్ ఇప్పుడు అకాడమిక్స్లో ఇప్పుడు మా కాలేజ్ టైంలో కూడా అకాడమికల్లీ నేను ఎంత అచీవ్ చేసినా, ఐ మీన్ హౌ మెనీ ఎవర్ అకోలెట్స్ దట్ ఐఎమ్ గెయినింగ్, ఒక వ్యక్తికి హెల్ప్ చేసినప్పుడు వచ్చే ఆ పర్సనల్ హ్యాపీనెస్ అన్నది దట్స్ అన్పారలెల్డ్. అది మనం ఎంత లైఫ్ ఐ మీన్ నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, నాకు అది ఎప్పుడు ఆ సెక్టర్లో కనిపించలేదు. ఐ కుడ్ నాట్ ఫీల్ ఇట్. ఇట్ సైడ్ ఐ కుడ్ ఆల్వేస్ ఫీల్ ఇట్, అరే దిస్ ఈజ్ వేర్ మై ప్యాషన్ లైస్, దిస్ ఈజ్ వాట్ మేక్స్ మీ హ్యాపీ. ఎండ్ గోల్ ఫర్ ఎనీ పర్సన్ ఈస్ టు బీ హ్యాపీ. సో అది ఐటీ సెక్టర్లో కొంతమంది పీపుల్ దొరుకుతుండొచ్చు, దే షుడ్ చూస్ దట్ ఫీల్డ్. అలా నాకు ఈ ఫీల్డ్లో దొరికింది, సో ఐ థాట్ కి ఐ షుడ్ గో టు దిస్ ఫీల్డ్. అంతే సార్. సో మీలాగా ఐఏఎస్ అవ్వాలి, చిల్డ్గా ఇంతే కూల్గా ఉండాలి అనుకున్న వాళ్ళకి ఫైనల్గా ఆస్పిరెంట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏం చెప్తారు? సార్ లైఫ్లో కొంచెం కూల్గా చిల్గానే ఉండాలి, కానీ విత్ రెస్పెక్ట్ టు అవర్ గోల్స్ వీ ఆల్వేస్ హ్యావ్ టు బీ అగ్రెసివ్ అండ్ అంబిషియస్ ఈజ్ వాట్ ఐ బిలీవ్ ఇన్. నేను చదివే టైంలో కానీ లేకపోతే విత్ రెస్పెక్ట్ టు ఎగ్జామ్ కానీ